కర్ణుని చావుకి సవాలొచ్చు కారణాలు. ఇది ఎలా అంటే, మహాభారత యుద్ధంలో కర్ణుని చంపిన తర్వాత అర్జునుడు విజయగర్వంతో కర్ణుని నేను చంపాను అని పొంగిపోతూ ఉంటాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, అర్జున, కర్ణుడి చావుకి నువ్వు ఒక్కడే కారణం కాదు. నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్ ధర చేత భార్గవు చేత నరయంగా కర్ణుడిల్గే నార్వురి చేతన్. ఎలా అంటే, ప్రత్యక్షంగా నీ బాణం దెబ్బకి చనిపోయాడు కాబట్టి నీ చేత. కర్ణుని రథచక్రాలు భూమిలో కూరుకుపోతే అతను రథచక్రాలు బయటికి తీయడానికి ప్రయత్నిస్తుంటే అతని మీద బాణం వేయమని ప్రోత్సహించిన నా చేత. అంటే ఒక కర్ణుని చంపడమే కాదు కృష్ణుడు చేసింది, పాండవులకి కౌరవులు చేసే దుశ్చర్యల నుంచి, వాళ్ళు చేసే దుర్మార్గాల నుంచి అనుక్షణం వాళ్ళని వెన్నంటి కాపాడుతూనే ఉన్నాడు. పాండవుల కంటే అరివీర భయంకరులు కౌరవుల పక్షాన ఉన్నారు. తాతగారు ఉన్నారు, భీష్ముడు ఉన్నాడు, విద్య నేర్పిన గురువు ఉన్నాడు, ద్రోణాచార్యుడు, ఇలా ఎంతో మంది కౌరవుల పక్షాన ఉన్నారు. కానీ వారంతా అధర్మ పక్షాన ఉన్నారు. అధర్మాన్ని కృష్ణుడు సహించడు. అధర్మం వైపు నిలబడిన వాళ్ళందరినీ హతులవ్వాల్సిందే అని చెప్పి కృష్ణుడు నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఒక్కొక్కడిని చంపడానికి కృష్ణుడు తన వంతు సహాయం తను చేస్తూనే ఉన్నాడు. అలాగే కర్ణుడి విషయంలో కూడా తన సహాయం ఎన్నో రకాలుగా చేశాడు అర్జునుడికి. వరమడిగిన కుంతి చేత యుద్ధం ప్రారంభానికి ముందే కర్ణుడికి తన జన్మరహస్యాన్ని చెప్పి అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులను చంపరని కర్ణుడి దగ్గర నుంచి వరం పొందుతుంది కుంతీదేవి. అందువల్ల కుంతీదేవి కూడా ఒక కారణం. అలాగే కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టాడు. కవచ కుండలాలు అతని మీద ఉండగా అతన్ని నిర్జించడం కష్టం, ఇంపాసిబుల్. అందుకని ఇంద్రుడు ఏం చేస్తాడంటే, తన కొడుకు అర్జునుడు కర్ణుడిని గెలవాలి కాబట్టి కర్ణుడి దగ్గరికి బ్రాహ్మణి వేషంలో వెళ్తాడు. వెళ్ళి కవచ కుండలాలు దానం ఇవ్వమని అభ్యర్థిస్తాడు. వచ్చినవాడు ఇంద్రుడని తెలిసి కూడా కవచ కుండలాలు దానంగా ఇచ్చేస్తాడు కర్ణుడు. అందువల్ల ఇంద్రుడు ఒక కారణం. అలాగే ఒకసారి ఒక చిన్నపిల్ల నేల మీద నెయ్యి డబ్బా పొరపాటున పారేసుకొని ఆ నెయ్యి పోయిందని అమ్మ తిడుతుంది అని భయంతో ఏడుస్తూ ఉంటుంది. అటువైపుగా వెళ్తున్న కర్ణుడు అది చూసి ఆ అమ్మాయిని బుజ్జగించి ఆ నెయ్యి అంతా కూడా మట్టిపోయేటట్టుగా గట్టిగా పిండి ఆ నెయ్యి అంతా కూడా అమ్మాయికి ఇచ్చేస్తాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే భూదేవి గాయపడుతుంది. భూదేవికి విపరీతమైన కోపం వస్తుంది. కీలకమైన యుద్ధ సమయంలో నీ రథచక్రాలు భూమిలో దిగబడిపోతాయని కర్ణుడికి శాపం ఇస్తుంది భూదేవి. అందువల్ల భూదేవి కూడా ఒక కారణం. అలాగే బ్రహ్మాస్త్ర విద్య నేర్చుకోవడానికి పరశురాముడిని ఆశ్రయిస్తాడు కర్ణుడు. పరశురాముడికి అప్పటికే ఒక నియమం ఉంది, బ్రాహ్మణులకి తప్ప రాజులకు గాని రాజవంశస్థులకు కానీ అస్త్ర విద్య నేర్పను అని శపథం చేసుకుంటాడు పరశురాముడు. అందుకని బ్రాహ్మణుని చెప్పి అబద్ధం చెప్పి కర్ణుడు ఆయన దగ్గర విద్య అభ్యసిస్తాడు. విద్యాభ్యాసం పూర్తిగా వస్తున్న తరుణంలో ఒకరోజు పరశురాముడు కర్ణుడి తొడ మీద తలబెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు ఒక రాక్షసుడు ఒక కీటకం రూపంలో కర్ణుడి తొడలోకి తొలవడం ప్రారంభిస్తాడు. దానివల్ల రక్తం ధారలై ప్రవహిస్తూ ఉంటుంది. గురువు గారు నిద్రపోతున్నారు, గురువు గారు నిద్ర లేవకూడదని ఆ బాధ అంతా కూడా ఓర్పుతో భరిస్తాడు కర్ణుడు. కానీ ఆ రక్తం వల్ల పరశురాముడికి నిద్రాభంగం అవుతుంది. చూస్తాడు, చూసి బ్రాహ్మణుడైతే ఇంత బాధను ఓర్చుకోలేడు. కాబట్టి కర్ణుడి నోటి ద్వారానే నిజం తెలుసుకొని, నువ్వు మోసంతో నేర్చుకున్న ఈ విద్య, అబద్ధం చెప్పి నేర్చుకున్న ఈ విద్య నీకు కీలకమైన సమయంలో, నువ్వు కీలకమైన యుద్ధం చేస్తున్న సమయంలో నీకు గుర్తు రాకుండుగాక అని శాపం పెడతాడు. ఆ రకంగా పరశురాముడి వల్ల ఇలా 6 చేత కర్ణుడు చంపబడ్డాడు అని అర్జునుడికి చెప్తాడు కృష్ణుడు. శల్యుడు కూడా తన్ని నిరుత్సాహపరిచే మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాడు. శల్యుడు కూడా కారణం అని చెప్తూ ఉంటారు. కానీ శల్యుడు నిరుత్సాహపరిచే మాటల్ని కర్ణుడు అంత పెద్దగా పట్టించుకోడు. అందువల్ల శల్యుడు కారణం కాదు. ఈ రకంగా ఈ 6 చేత కర్ణుడు చంపబడ్డాడు అని దీని అర్థం.